బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల రచ్చలోకి తెలుగు సినీ రంగ అగ్రనటులు వచ్చి చేరారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ విభాగానికి న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. వీరంతా చైనీస్ బెట్టింగ్ యాప్ అయిన Fun88ను ప్రమోట్ చేశారని ఫిర్యాదు చేశారు. యాప్ నిర్వాహకులు మ్యూల్ ఖాతాల ద్వారా కోట్లాది రూపాయలను చైనాకు తరలించారని వివరించారు. దేశ భద్రతకే సవాల్గా మారిన Fun88 బెట్టింగ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులోనే ఉందని, దాన్ని వెంటనే బ్లాక్ చేయాలని కోరారు. బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లపై వివిధ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోల్లో ఇప్పటిదాకా 385 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో పాల్గొన్న వారికి నోటీసులు ఇచ్చి విచారించడానికి ముందు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఉన్నతాధికారుల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుని అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న కేసులను రీఓపెన్ చేయాలని సూచించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్లో అధిక శాతం వాటా చైనా కంపెనీదలేనని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు ఉన్న భారతీయ కంపెనీలు 28% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బెట్టింగ్పై నిషేధం లేని రాష్ట్రాల్లోనే ఆయా యాప్స్, వెబ్సైట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కానీ చాలా సంస్థలు ఆయా నిబంధనలు పాటించడం లేదు. జీఎస్టీ చెల్లించని గేమింగ్ యాప్స్ సంస్థలపై ఇటీవల జీఎస్టీ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ అధికారులు కొరడా జలిపించారు. 357 వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మరోవైపు తెలంగాణలో జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా బెట్టింగ్ సైట్లు యాక్సెస్ కాకుండా అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు 133 భారతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు.